హలో అందరికీ ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ని మీ అందరితో షేర్ చేయబోతున్నాను. సో అదేంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ. సో ఏఐ కరెంట్ ట్రెండింగ్ టాపిక్గా మారింది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అసలు ఏఐ అంటే ఏమి, ఏఐ కోర్స్ నేర్చుకోవడం వల్ల ఎలాంటి జాబ్స్ వస్తాయి, సో జాబ్స్ వచ్చాక మన శాలరీస్ ఎంత ఉంటాయి, సో అలానే ఈ 2025లో ఏఐ కోర్స్ చేయాలంటే ఎలా స్టార్ట్ చేయాలి, రూట్ మ్యాప్ అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలి, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మెనీ క్వశ్చన్స్ అనేది మనకు ఉంటాయి కాబట్టి వీటన్నిటికీ ఈ సింగిల్ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలానే ఏ నేర్చుకోవాలి అంటే ఫస్ట్ మనకు రావాల్సిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి, మనకి ఏ సబ్జెక్ట్ పైన కంప్లీట్ గ్రిప్ అనేది ఉండాలి, అలానే ఎలాంటి టూల్స్ మనం నేర్చుకోవాలి, ఎలాంటి లైబ్రరీస్ మనకు తెలిసి ఉండాలి, సో ఇలానే అలా లైక్ అదర్ ప్రోగ్రామింగ్ లైక్ ఆల్టర్నేటివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా ఏవైనా నేర్చుకోవాలా, ఇలాంటి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు హాయ్ హలో వెల్కమ్ ఎవ్రీవన్. సో ఎవరైతే ఫస్ట్ నా వీడియోస్ని చూస్తున్నారో సో వాళ్ళైతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు అంటే డైలీ మేము అప్లోడ్ చేసే యూట్యూబ్ వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ఓకే, వితౌట్ లాగ్ చేయకుండా టాపిక్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఈరోజు మన టాపిక్ ఏంటి, ఏఐ. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అదొక్కటి గుర్తు, లైక్ ఫస్ట్ అది తెలుసుకోవాలి మీరు. చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇక్కడ పేరులోనే చెప్తుంది చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇక్కడ చూడండి, ఆర్టిఫిషియల్ అంటే నార్మల్, ఆర్టిఫిషియల్ ఆపోజిట్ ఏమి, న్యాచురల్. మనం హ్యూమన్స్ కాబట్టి చూడండి, హ్యూమన్స్ ఇక్కడ మెషిన్స్ అంటే రోబోట్స్. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ మెషిన్స్. సో హ్యూమన్స్కి ఏదైతే ఉంటుందో ఈ ఇంటెలిజెన్స్ని న్యాచురల్ అంటామమ్మా. ఓకేనా, సో మనకి వచ్చే ఇంటెలిజెన్స్ అది న్యాచురల్గా వస్తుంది. మనకున్న ఇంటెలిజెన్స్ ఏదైతే మెషిన్స్కి ఇస్తున్నామో దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. చూడండి, హ్యూమన్స్ మెషిన్స్కి ఇచ్చే ఇంటెలిజెన్స్ని ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారమ్మా. సో హ్యూమన్స్ ఉన్నది ఏంటి, న్యాచురల్ ఇంటెలిజెన్స్. సో ఎవ్రీవన్ నో దిస్. సో నెక్స్ట్ చూడండి, లైక్ మిషన్స్కి ఇచ్చేదాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. సో ఎలా ఇస్తాము, సో ఇదొక హ్యూమన్ అనుకోండి. సో ఈ హ్యూమన్ అనేది లైక్ ఈ మిషన్స్కి లైక్ ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఇస్తాము, కోడింగ్ ద్వారా. సో ఈ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాము. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలి అంటే ఫస్ట్ మనం నేర్చుకోవాల్సిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి అంటే first priority language programming for AI is Python. So Python is the best and priority language for the AI. Okay na. సో పైథాన్ అనేది కంప్లీట్గా నేర్చుకోండి. పైథాన్ అనేది లైక్ మీరు కానీ బాగా కాన్సన్ట్రేట్ చేస్తే లైక్ విత్ ఇన్ ఏ మంత్లోనే కంప్లీట్ చేయొచ్చు. ఎందుకు అంటే పైథాన్లో సింపుల్ అండ్ బేసిక్ సింటాక్సెస్ ఉంటాయి. సో లైక్ కోడింగ్ కూడా పెద్దగా ఉండదు కాబట్టి సింపుల్గా బేసిక్ సింటాక్సెస్ ఉంటాయి కాబట్టి ఈజీగా మీరు నేర్చుకోవచ్చు పైథాన్ని. సో చాలా తెలుగు కోర్సెస్ కూడా ఉన్నాయి, లైక్ చాలా లైక్ యూట్యూబ్లో చాలామంది తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి ఆ రీసోర్సెస్ని కూడా కొన్ని మీరు ఫాలో అవ్వండి. తెలుగులో తెలుగులో నేర్చుకోండి, ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో వస్తుంది, రైట్, యువర్ విష్. చెప్పు చూడండి, నెక్స్ట్ సబ్జెక్ట్. ఏ సబ్జెక్ట్ మనకి క్లారిటీగా వచ్చిండాల, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే పైథాన్. నెక్స్ట్ అంటే మనకి తెలిసిన సబ్జెక్ట్స్ మ్యాథమెటిక్స్. సో చాలామంది మ్యాథమెటిక్స్ అనగానే లైక్ టెన్షన్ పడతారు. మ్యాథమెటిక్స్ అంటే మినిమం ఒక 30% అన్నా వచ్చి ఉండాలి మీకు. సో మ్యాథమెటిక్స్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఫర్ ద ఏఐ కోర్స్. ఓకేనా, సో ఇక్కడ మ్యాథమెటిక్స్లో లైక్ మినిమం మీరు బేసిక్స్ అన్నా కాన్సన్ట్రేట్ చేయండి. సో ఎందుకంటే లైక్ యూట్యూబ్లోనే చాలా వరకు చెప్తున్నారు మా మ్యాథమెటిక్ ట్రిక్స్ అనేది, లైక్ రీజనింగ్ ట్రిక్స్ కానీ చాలా ఉన్నాయి మ్యాథ్స్ ట్రిక్స్ అనేది. జస్ట్ ఫాలో అవ్వండి అండ్ ట్రై టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ బై యూట్యూబ్ రిసోర్సెస్ ఇట్ సెల్ఫ్. ఓకేనా, సో ఇలా మ్యాథమెటిక్స్ కూడా మీకు నియర్లీ 30% ఉండాలి. నెక్స్ట్ మీరు తెలుసుకోవాల్సిన సమ్ టూల్స్ ఉన్నాయి. జస్ట్ ఇప్పుడు నేను బ్రీఫ్ చెప్తాను, ఇంకా లైక్ ఈ బ్రీఫ్ చెప్పిన వెంటనే ఇంకా మీరు లైక్ పర్టికులర్గా పైథాన్లో ఏం నేర్చుకోవాలి, ఆల్టర్నేటివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏవి నేర్చుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరేనా, చూడండి స్కిప్ చేయకుండా. సో మ్యాథమెటిక్స్ అనేది 30% వచ్చి. నెక్స్ట్ మీకు లైక్ మీరు తెలుసుకోవాల్సింది ఏమి అంటే ఇక్కడ జూపిటర్. నెక్స్ట్ మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది జూపిటర్ గురించి. సో జూపిటర్ నోట్బుక్స్ ఎలా యూజ్ చేస్తారు, సో ఇలా బేసిక్ థింగ్స్ గురించి కూడా మీరు నేర్చుకోవాలి. సో ఇక్కడ రాస్తాను చూడండి, లైక్ జూపిటర్ నోట్బుక్స్.
సో జూపిటర్ నోట్బుక్స్ ఎలా యూస్ చేస్తారనేది లైక్ మినిమం బేసిక్ నాలెడ్జ్ అన్నా పెట్టుకోండి. సో ఎందుకు యూస్ చేస్తాం నార్మల్గా అంటే రియల్ టైం కోడ్ రిజల్ట్స్ చూడడానికి అలా యూస్ చేస్తాం. నెక్స్ట్ పైథాన్లో బేసిక్ టూల్స్ కొన్ని తెలుసుకోండి. సో పైథాన్ ప్రోగ్రామ్ నేర్చుకునేటప్పుడే మీరు నేర్చుకోవచ్చు వీటి గురించి. సో ఎలాంటివి అంటే నంపి, సో అలానే సీబోర్న్ లైబ్రరీ, సో ఇలాంటి లైక్ కొన్ని ఉన్నాయి కాబట్టి సో ఇలాంటివి లైక్ అట్లీస్ట్ యూ షుడ్ హ్యావ్ ద మినిమం నాలెడ్జ్ అన్నా పెట్టుకోండి. చూడండి ఇక్కడ మనకి కావాల్సిన ప్రోగ్రామ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆల్టర్నేటివ్ అని ఇప్పుడు మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్ ఏమి అంటే మీకు ఉండాల్సిన ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్. సో లైక్ ఇట్స్ ఏ ప్రైమరీ వన్ మా. సో ఫస్ట్ మీకు ఇది తెలిసి ఉండాలి. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఆల్టర్నేటివ్ ఏదైనా ఉందా అంటే ఫర్ స్టాటిస్టికల్ అనాలిసిస్ కోసం యూజ్ చేస్తాం. బట్ కంపల్సరీ మీరు పైథాన్ అయితే నేర్చుకోవాలా. స్టాటిస్టికల్ అనాలిసిస్ కోసం మనం ఇక్కడ ఏది యూజ్ చేస్తాము అంటే ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో రెండు కూడా ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మా. సో రెండు కూడా ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఓకేనా. సో ఫస్ట్ మీకు తెలిసాల్సింది లైక్ పైథాన్ మీరు ఫస్ట్ నేర్చుకోవాలి. నెక్స్ట్ స్టాటిస్టికల్ అనలైజ్ చేయడం లైక్ స్టాటిస్టికల్ అనాలిసిస్ కోసం మీరు ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా నేర్చుపెట్టుకోవాలండి. నెక్స్ట్ చూడండి ఇక్కడ మనము పైథాన్కి సంబంధించిన లైబ్రరీస్ ఏవేవి నేర్చుకోవాలో చూడండి. మీరు కష్టం అనుకోకండి, పైథాన్ నేర్చుకున్నప్పుడే ఈజీగా ఇవన్నీ కూడా కవర్ చేయొచ్చు. సో ఇప్పుడు మీరు నేర్చుకోవాల్సింది నంపై లైబ్రరీ, దెన్ పాండాస్. సో ఇవి రెండు కూడా లైబ్రరీసే మా. ఇవి రెండు కూడా పైథాన్కి రిలేటెడ్ లైబ్రరీసే. ఇవి డేటాని మ్యానిపులేట్ చేయడానికి ఫర్ డేటా మ్యానిపులేషన్. నీట్గా గుర్తుపెట్టుకోండి మా క్లారిటీగా. సో డేటాని మ్యానిపులేట్ చేయడానికి నంపి అండ్ పాండాస్ లైబ్రరీస్ యూజ్ చేస్తాం. అలానే మ్యాట్ప్లాట్లిబ్ అనేది నెక్స్ట్. అనదర్ వన్ ఏమి అంటే సీబోర్న్. సో ఈ టూ లైబ్రరీస్ కూడా పైథాన్కి రిలేటెడ్. ఇవి దేనికి యూజ్ చేస్తాము అంటే డేటాని విజువలైజ్ చేయడానికి ఫర్ డేటా విజువలైజేషన్. ఓకేనా. క్లారిటీగా చూడండి పైథాన్ ప్రైమరీ, ఆర్ అనేది ఆల్టర్నేటివ్. ఇక్కడ 4 లైబ్రరీస్ మీకు తెలిసి ఉండాలా. ఏవేవి అంటే నంపై అండ్ పాండాస్ దేనికి డేటా మ్యానిపులేట్ చేయడానికి. నెక్స్ట్ డేటాని విజువలైజ్ చేయడానికి మీకు మ్యాట్ప్లాట్లిబ్ అండ్ సీబోర్న్ లైబ్రరీస్ తెలిసి ఉండాలి. కంపల్సరీ ఇవైతే మీరు కేర్ఫుల్గా నేర్చుకోవాలి. సో మ్యాథమెటిక్స్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఫర్ ఏఐ కోర్స్. ఓకేనా. సో ఇప్పుడు మ్యాథమెటిక్స్లో ఏమేమి తెలియాలని ఇప్పుడు చూద్దాం. సో మ్యాథమెటిక్స్లో మనకు కావాల్సిన ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమేమి నేర్చుకోవాలంటే ఫస్ట్ లీనియర్ ఆల్జీబ్రా. ఓకే, లీనియర్ ఆల్జీబ్రా. దెన్ అగైన్ దీంట్లో మళ్ళీ సబ్ టాపిక్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను. సో లీనియర్ ఆల్జీబ్రాలో మెయిన్ ఏమేమి నేర్చుకోవాలనేది కూడా చెప్తాను. నెక్స్ట్ వచ్చి ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్. ఓకే. సో ప్రతి ఒక్కటి దాంట్లో మరి సబ్ పార్ట్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను. ఫైనల్గా క్యాలిక్యులస్. సో మ్యాథమెటిక్స్లో ఈ 3 తెలిస్తే చాలు మీకు. ఏఐ కోర్స్కి సంబంధించిన మ్యాథమెటిక్స్లో ఈ 3 అనేది మీరు కంపల్సరీ నేర్చుకోవాలా. లీనియర్ ఆల్జీబ్రాలో సబ్ టాపిక్స్ అంటే ఇది ఏమేమి కవర్ చేయాలని చూడండి. లీనియర్ ఆల్జీబ్రాలో ఇక్కడ మీరు మ్యాట్రిసెస్. సో అందరికి ఐడియా ఉంటుంది మ్యాట్రిసెస్, వెక్టార్స్, దెన్ ఐగన్ వాల్యూస్. ఓకేనా. సో ఇవి 3 కూడా మీరు లీనియర్ ఆల్జీబ్రాలో కవర్ చేయాలి. నెక్స్ట్ ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్లో ఇక్కడ ఏమేమి కవర్ చేయాలంటే మీరు చూడండి బేయిస్ థీరం. సో అందరికీ కూడా చాలా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థీరం ఇది కాబట్టి లైక్ బేయిస్ థీరం. నెక్స్ట్ వచ్చి డిస్ట్రిబ్యూషన్స్. దెన్ ఇంకొకటి ఉంది ఇక్కడ హైపోథసిస్ టెస్టింగ్. ఓకే, హైపోథసిస్ టెస్టింగ్. సో క్లారిటీగా చూడండి ఇవన్నీ కూడా మీరు ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్లో ఇవన్నీ కవర్ చేయాలి. నెక్స్ట్ క్యాల్కులస్కి వస్తే సో ఇక్కడ క్యాల్కులస్లో ఏం చేయాలి చూడండి డెరివేటివ్స్ క్యాల్కులస్లో. దట్స్ ఇట్. సో ఇవన్నీ కూడా మీరు కంపల్సరీ మ్యాథమెటిక్స్లో కవర్ చేయాలి. లీనియర్ ఆల్జీబ్రా, ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్, క్యాల్కులస్. సబ్ పార్ట్స్ ఏమంటే లీనియర్ ఆల్జీబ్రాలో మ్యాట్రిసెస్, వెక్టార్స్, ఐగన్ వాల్యూస్ చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ స్టాటిస్టిక్స్లో వచ్చి బేయిస్ థీరం, డిస్ట్రిబ్యూషన్స్, హైపోథసిస్ టెస్టింగ్. ఫైనల్గా క్యాల్కులస్లో వచ్చి డెరివేటివ్స్ కంపల్సరీ నేర్చుకోవాలి మీరు. సో ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ద ఏఐ కోర్స్. ఓకేనా. నెక్స్ట్ ఇంకా కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకి
మిషన్ లెర్నింగ్ కూడా నేర్చుకోవాలమ్మా మనము. సో ఎంఎల్ కూడా నేర్చుకోవాలి కాబట్టి సో చూడండి మిషన్ లెర్నింగ్లో ఏమేమి మనము కవర్ చేయాలనేది కూడా చెప్తాను. సో మిషన్ లెర్నింగ్లో ఇక్కడ ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు గో టువర్డ్స్ ద సైకిట్ లెర్న్ మా. సో హియర్ యూ నీడ్ టు కవర్ ద supervised and unsupervised models. Supervised and unsupervised models you need to cover. Okay, unsupervised ML models. Next boosting algorithms ఉన్నాయి మనకి ఇక్కడ. సో బూస్టింగ్ అల్గారిథమ్స్ చూడండి ML లో మీరు ఈ అల్గారిథమ్స్ కూడా ప్రాక్టీస్ చేయాలమ్మా. సో బూస్టింగ్ అల్గారిథమ్స్ ఏమేమి అంటే ఇక్కడ చూడండి XD బూస్ట్, దెన్ క్యాట్ బూస్ట్. సో ఈ 2 అల్గారిథమ్స్ కూడా మీరు ఇక్కడ కవర్ చేయాలా. ఓకేనా. సో ఇవన్నీ కూడా సో కంపల్సరీగా మిషన్ లెర్నింగ్లో లైక్ సైకిట్ లెర్న్లో అన్సూపర్వైజ్డ్ ML మోడల్స్ నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ బూస్టింగ్ అల్గారిథమ్స్లో XD బూస్ట్ అండ్ క్యాట్ బూస్ట్ కవర్ చేయాలా. అండ్ వన్ మోర్ థింగ్ యూ నీడ్ టు గో టువర్డ్స్ హియర్ ఫీచర్ ఇంజనీరింగ్ అండ్ మోడల్ ఎవాల్యుయేషన్. ఫీచర్ ఇంజనీరింగ్ అండ్ మోడల్ ఎవాల్యుయేషన్. ఓకే, ఫీచర్ ఇంజనీరింగ్ అండ్ model evaluation, that's it. So you need to cover all these things in ML. Machine learning lo ivanni kuda meeru cover cheyalsi untadi. Okay, next deep learning technologies. Okay, so machine learning tarvata deep learning technologies. So ikkada meeru frameworks and libraries paina focus cheyalama. డీప్ లెర్నింగ్ టెక్నాలజీస్ ఇక్కడ ఫ్రేమ్వర్క్స్ ఏవి నేర్చుకోవాలి. డీప్ లెర్నింగ్ ఫ్రేమ్వర్క్స్ వచ్చి డీప్ లెర్నింగ్ ఫ్రేమ్వర్క్స్, దెన్ లైబ్రరీస్, ఆల్టర్నేటివ్ లైబ్రరీస్. సో ఫ్రేమ్వర్క్స్ చూడండి టెన్సార్ఫ్లో. సో డీప్ లెర్నింగ్ టెక్నాలజీస్లో మీరు నేర్చుకోవాల్సిన ఫ్రేమ్వర్క్స్ ఏమైనా టెన్సార్ఫ్లో అండ్ కెరాస్మా. ఓకే, సో నెక్స్ట్ ఆల్టర్నేటివ్ లైబ్రరీ ఏది నేర్చుకోవాలి అంటే ఇక్కడ పైటార్చ్. ఓకే, సో దీస్ ఆర్ ద థింగ్స్ యూ నీడ్ టు కవర్ అండర్ ద డీప్ లెర్నింగ్ టెక్నాలజీస్. సో ఇవేవి అంటే ఎప్పుడైతే మీరు ఏ కోర్స్ నేర్చుకోవాలనుకున్నారో సో అప్పుడే ఆటోమేటిక్గా అన్నీ కూడా లైక్ కవర్ అవుతూ ఉంటాము. సో సపరేట్గా మీరు సపరేట్ స్లాట్స్ అంటూ మీరు స్పెండ్ చేయనవసరం లేదంటే డీప్ లెర్నింగ్కి 1 మంత్, ఎంఎల్కి 1 మంత్, పైథాన్కి 1 మంత్, మ్యాథమెటిక్స్కి 1 మంత్, ఇలా సపరేట్ స్లాట్స్ అంటూ మీరు మెయింటైన్ చేయనవసరం లేదు. ఎందుకంటే వన్స్ వెన్ యూ ఎంటర్ టు లెర్న్ ఏఐ కోర్స్, సో ఎప్పుడైతే ఏఐ కోర్స్ నేర్చుకోవాలనుకుంటారో సో ఆటోమేటిక్గా మీరు లైక్ ఎంఎల్ అంట, అలానే డీప్ లెర్నింగ్ టెక్నాలజీస్, మ్యాథమెటిక్స్, పైథాన్ ప్రోగ్రామ్ అన్నీ కూడా లైక్ వాళ్ళే షెడ్యూల్ చేసి మీకు కంప్లీట్ కోర్స్లో నేర్పిస్తారు. కాబట్టి సో ఇలాంటి కంగారు, సో విత్ ఇన్ షార్ట్ టైంలోనే మీరు ఏఐ కోర్స్ అనేది నేర్చుకోవచ్చు. ఓకేనా. అండర్ డీప్ లెర్నింగ్ టెక్నాలజీస్ యూ నీడ్ టు కవర్ ద న్యూరల్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్స్ మా. సో ఇక్కడ మీరు న్యూరల్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్స్ని కూడా కవర్ చేయాలి. న్యూరల్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్. సో హియర్ యూ నీడ్ టు గో అండర్ దిస్ మీన్స్ ఇక్కడ మన సబ్ టాపిక్స్ చూడండి. న్యూరల్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్లో CNN ఫర్ ఇమేజ్ ప్రాసెసింగ్. ఓకే, సో ఇమేజ్ ప్రాసెసింగ్కి యూ నీడ్ టు గో టువర్డ్స్ ద CNN networks. Next one more thing, RNN for sequential data and LSTM for time series. Then see here RNN networks, sequential data, then LSTM for time series. Okay, so you need to cover all these things. Or like one more thing, transformers also. Transformers like NLP you need to cover. Okay, so you need to cover all these things under the neural network architecture. Okay, next one more thing, final one, what it is means NLP means natural language processing. Okay na, enduku use chestam NLP ante, so what it does means, so to interact with the or to communicate with the machines, అంటే హ్యూమన్స్ మెషిన్స్ తో కమ్యూనికేట్ అవ్వడానికి ఈ NLP అనేది యూజ్ చేస్తారు. NLP అంటే చూడండి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, అంటే న్యాచురల్గా హ్యూమన్స్ అనేది మెషిన్స్తో కమ్యూనికేట్ అవ్వడానికి ఈ NLP అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, సో వాట్ యూ నీడ్ టు కవర్ అండర్ NLP మీన్స్ సి
here you need to cover NLTP topic and for just a minute NLTP and spacing. So to perform the basic NLP task, so basic NLP task perform cheyadaniki you need to learn about NLTP and spacing. So next chudandi, next aim like transformers, Hugging Face transformers you need to cover. Like you need to go through towards the Hugging Face transformers. So for BET, GPT and T5. BET, GPT, Chat GPT వినే ఉంటారు మీరు, GPT, T5. So ఇలా అన్నమాట. Next final one is it is OpenAI's GPT, OpenAI's GPT and LongChain for LLM based applications. Okay, so you need to learn all these things to cover the NLP, to learn about the NLP, natural language processing. So చూడండి ఇప్పటి వరకు అయితే కంప్లీట్గా ఒక ఏఐని మీరు లైక్ కంప్లీట్ ఏఐ కోర్స్ నేర్చుకోవాలంటే ఏమేమి మీరు నేర్చుకోవాలి. ఫస్ట్ వన్ పైథాన్, మ్యాథమెటిక్స్, డీప్ లెర్నింగ్, మెషిన్ లెర్నింగ్. సో నెక్స్ట్ NLP. సో ఓన్లీ 5 థింగ్స్ యూ నీడ్ టు లెర్న్. ఓకేనా. సో ప్రతిదీ అండర్ దట్ సబ్ టాపిక్స్ ఉన్నాయి. మీరు అన్నీ కూడా క్లారిటీ అండ్ పర్ఫెక్ట్గా అన్నీ నేర్చుకోండి. అండ్ ఆల్సో కోడింగ్ కూడా పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయండి. సో నథింగ్ యూ మిస్. సో డోంట్ మిస్ ఎనీథింగ్. ఓకే. సో ఏది మిస్ చేయకుండా పర్ఫెక్ట్గా నేర్చుకోండి. సో హ్యాపీగా ఇంటర్వ్యూస్ అన్ని క్లియర్ చేసుకోండి, ఈజీగా సర్వైవ్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఏఐస్.